అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన తరుణంలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ చేసిన హెచ్చరికలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా కొట్టిపారేశారు. తాజాగా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ అసలు అలీ లారిజానీ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతని మాటలను తాను ఏమాత్రం లెక్క చేయబోనని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని లారిజానీ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు, అసలు అతని ఉనికితో నాకు సంబంధం లేదు అని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోయే వరకు తమ దాడులు ఆగవని, యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన మరోసారి తన పంతాన్ని చాటుకున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఒక దేశ భద్రతా మండలి నేతను గుర్తుపట్టనని చెప్పడం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని ఆయన తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు అలీ లారిజానీ సోషల్ మీడియా వేదికగా ట్రంప్పై నిప్పులు చెరిగారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్లో పనిచేసిన అనుభవం ఉన్న లారిజానీ తమ దేశ నాయకుడి మరణానికి 1000 మందికి పైగా అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి ట్రంప్ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ట్రంప్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చేసిన తప్పుకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను మౌలిక స్థాయి నుండి విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెనిజులాలో ప్రభుత్వం కుప్పకూలినట్లుగా ఇరాన్లో కూడా జరుగుతుందని అమెరికా భ్రమపడుతోందని, కానీ పశ్చిమాసియా రాజకీయ వాస్తవాలను ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇరాన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరికల సారాంశం. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూటమి, అటు ఇరాన్ మధ్య పరస్పర దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా రంగంలోకి దిగి ఇరాన్కు రాబోయే రోజుల్లో మరిన్ని ఊహించని సర్ప్రైజులు ఇవ్వబోతున్నామని హెచ్చరించటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరాన్ పతనం ఖాయమని అమెరికా ధీమాగా ఉంటే అగ్రరాజ్యానికి తగిన బుద్ధి చెబుతామని ఇరాన్ ప్రతిజ్ఞ చేస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల నాయకుల మధ్య సాగుతున్న ఈ వాగ్వివాదం కేవలం మాటల యుద్ధానికే పరిమితమవుతుందా, లేక అణు యుద్ధానికి దారి తీస్తుందా అని ప్రపంచ దేశాలు భయంగా గమనిస్తున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో తదుపరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.